బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరికొన్ని గంటల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. మరికొద్ది రోజులే టార్గెట్గా వైసీపీ రాజ్యసభ సభ్యులే టార్గెట్గా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన చాణక్యానికి పదును పెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు చంద్రబాబు. ముఖ్యంగా 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులే టార్గెట్గా టీడీపీ గాలం వేస్తోంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఇదే టీడీపీకి ఒక్క ఎంపీ కూడా లేదు. ఎలాగైనా కూడా ఇది టీడీపీకి ఒక భారీ మైనస్గానే చెప్పాలి. అయితే వైసీపీ ఎప్పుడు విమర్శిస్తున్నప్పటికీ కూడా రాజ్యసభలో మీ సంఖ్యాబలం 0, మీకు రాజ్యసభలో బలం లేదని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే రాజ్యసభలో తమ బలం పెంచుకొని వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసము కొత్త అభ్యర్థులను నించోపెట్టి మళ్ళీ కొత్త ఎన్నికలకు వెళ్ళటం కంటే ఇప్పటికే వైసీపీ ఎంపీలని, రాజ్యసభ ఎంపీలని ఆపరేషన్ ఆకర్ష్తో తమ వైపు లాక్కుంటే, తమ వైపు తిప్పుకుంటే మళ్ళీ 2 ఏళ్ల వరకు రాజ్యసభకు ఎన్నికలు వచ్చేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు చాణక్యం ఏ విధంగా ఉందో ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశంతో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వైసీపీలో ఉన్నటువంటి ఆ 11 మంది రాజ్యసభ సభ్యుల టార్గెట్గా జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఆకర్ష్లో కీలక పాత్ర పోషిస్తోంది టీడీపీ నేత కాదు, బీజేపీ అగ్రనేత ఒకరు. టీడీపీ తరపున వైసీపీ 11 మంది ఎంపీలతో బేరసారాలు సాగిస్తున్నట్లు డైల్ న్యూస్ దగ్గర ఓ కాన్ఫిడెన్షియల్ సమాచారం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలోకి రావాలని చెప్పి బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ వైసీపీలో ఉన్నటువంటి ఆ పదవిని వదులుకోకుండా టీడీపీ తీర్థం కనుక పుచ్చుకుంటే చంద్రబాబు విమర్శల పాలయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబును మాత్రమే కాకుండా పార్టీ మారినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వైసీపీ పదే పదే టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్పేస్ వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదన్నటువంటి నేపథ్యంతో చంద్రబాబు ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారతారని చెప్పి అనుకుంటారో, ఎవరైతే తమ ప్యాకేజ్కో లేకపోతే ఆఫర్కి ఒప్పుకుంటారో వాళ్ళు కంపల్సరిగా రాజీనామా చేసి టీడీపీ తరపున వస్తే బీఫామ్ ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళని ఎన్నుకుంటాము, భారీ ప్యాకేజ్ కూడా ఇస్తాము అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం అంతా కూడా నేరుగా చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ మాట్లాడకుండా ఓ బీజేపీ నేత ఈ బేరసారాల్ని ఈ పైరవి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ భారీ ప్యాకేజ్ కావచ్చు, లేకపోతే రాజ్యసభకు 2 ఏళ్ల వరకు ఎన్నికలు ఉన్నని ఈ పక్షంలో ఒకవేళ కనుక ఆపరేషన్ ఆకర్ష్ కనుక సక్సెస్ అయితే రాజ్యసభలో టీడీపీ బలం పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. కొత్తగా అభ్యర్థులు పెట్టి మళ్ళీ ఎన్నికలు జరపడం కంటే ఉన్న ఎంపీలను లాక్కోవటమే బెటర్ అని భావించి ఆపరేషన్ ఆకర్ష్ త్రూ వన్ కమల నాదుల ద్వారా ఓ బీజేపీ అభ్యర్థి ద్వారా, బీజేపీ నేత ద్వారా చేసినట్లుగా తెలుస్తోంది. సో రాజీనామా చేసి పదవి ఎవరైతే పూర్తిగా వదులుకుంటారో వారికి భారీ ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సరే, ఆపరేషన్ ఆకర్ష్ చంద్రబాబు స్టార్ట్ చేశారు. దీనికోసం ఆ బాధ్యతను ఓ బీజేపీ నేత తీసుకున్నారు. సరే, వైసీపీలో ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల నుంచి ఏమైనా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఎస్, ఉన్నటువంటి 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో 5 వైసీపీ ఎంపీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా మనకు కాన్ఫిడెన్షియల్ సమాచారము. వీళ్ళు పదవిని వదులుకోవటం మాత్రమే కాకుండా రాజీనామా చేసి పదవిని వదులుకొని భారీ ప్యాకేజ్ తీసుకునేందుకు ఆ బీజేపీ ఎంపీకి వాళ్ళు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బీజేపీ నేత ఎవరు ఏంటనేటువంటి విషయం ఇప్పుడు అత్యంత రహస్యము. ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయినటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుముందు ఏ విధంగా ఉంటాయి, ఈ 5 ఎంపీలు చెప్పినట్లుగా టీడీపీలో చేరతారా, లేకపోతే వాళ్ళు మాత్రమే కాకుండా మరికొంతమందిని తీసుకువస్తారా అనేటువంటిది ఇప్పుడు మనకు అత్యంత చర్చనీయాంశంగా ఉంది. ది మోస్ట్ హాట్ టాపిక్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ వైసీపీ క్రెడిబిలిటీని, జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలని చెప్పి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించబోతున్నారు చంద్రబాబు. మునుముందు ఈ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది రాజకీయ విశ్లేషకులకు మాత్రమే కాకుండా సామాన్యులకు మరింత హాట్ టాపిక్గా మిగులుతోంది.